అంటే గురు పౌర్ణమి. గురువు అంటే ముందే చెప్పాను. గురువు గు అంటే మన అజ్ఞాన అంధకారము, మన ఆత్మస్వరూపం అనేది ఆవరించి కప్పివేయబడింది ఒక సినిమా తెరలాగా. అది పోవాలి. మన లోపల కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేవి అడుగులో ఉన్నాయి. అవి అవ్యక్తంగా, అవి రాక్షసులకు కుంభకర్ణుడిగా ఉన్నాయి పడుకొని. సో అవి పోగొట్టుకోవాలంటే కర్మయోగం చెయ్యాలి. మనం చేసే ప్రతి పనికి కూడా యోగంగా మార్చుకోవాలి. తరువాత మీకు ఏకాగ్రత సిద్ధించాలంటే ఒక మంత్రం ఇస్తారు గురువుగారు, మంత్రదీక్ష, ఒక అనుష్ఠానము, ఒక జపము. ఈ విధంగా ఏకాగ్రత సిద్ధిస్తుంది. తరువాత ఆ గురువు నీ యొక్క స్వరూపము, ఈశ్వరుడు యొక్క స్వరూపము, ఈ జగత్తు యొక్క స్వరూపము పూర్తిగా వివరించి మీ యొక్క ప్రశ్నలకి సమాధానపరిచి పూర్తిగా మీకు ఒక ఉపదేశం చేస్తారు. కాబట్టి దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్యలో మహావాక్యము ద్వారా, తత్వమసి లాంటి మహావాక్యం ద్వారా ఉపదేశం చేస్తారు. వారిని బ్రహ్మ విద్య ఆచార్య అంటారు. ఆచార్య అంటేనే ఆచనోతి శాస్త్రార్థం ఆచరే స్థాపయత్యపి స్వయం ఆచరతే తస్మాత్ ఆచార్యస్తేన కథ్యతే. కాబట్టి ఆ ఆచార్య తనకు ఫస్ట్ సకల శాస్త్రాలు అన్ని సారం గ్రహించాలి. సారం, ప్రతి మెట్లు, కొబ్బరికాయ కొట్టాలి, ఈ బొట్టులు, దీపాలు ఇవి కాదు సారం. ఒరిజినల్ యొక్క వేద సారం ఉపనిషత్ సారం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవి ఆ యొక్క గ్రహించాలి ఆ సారతత్వం. అప్పుడు తను ముందు ఆ యొక్క తత్వములు ఉంటూ తను ఉద్ధరింపబడి ఎదుటివారికి సహాయం చేయాలి, నేర్పించాలి, బోధించాలి, ఉపదేశం ఇవ్వాలి. అలాంటి వారిని ఆచార్య దేశిక అంటారు. ఎలాగైతే ఒక ప్రదేశంలో మనము ఎటు దిక్కు ఏముందో తెలియదు, కానీ ఎవరైనా వచ్చి ఒక గొప్పవాళ్ళు ఆప్తులు, అయ్యా ఇది ఎటువైపు దిక్కు అంటే ఇది ఉత్తరం అన్నారనుకోండి, మనకు అన్ని దిక్కులు తెలిసిపోతాయి. ఎందుకు? ఉత్తరకు ఆపోజిట్ దక్షిణ, ముందున్నది తూర్పు, వెనకున్నది పడమర. సో దిగ్భ్రాంతి పోయింది. అదేవిధంగా ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరైతే అలాంటి ఆచార్యులు వారికి దొరుకుతారో వారు అజ్ఞానము సంసారం పూర్తి పోయి అజ్ఞానం నాశనం అయిన తర్వాత ఆ జ్ఞానయోగం ద్వారా తన ఆత్మ అపరోక్ష అనుభూతి పొందుతారు. సో ఇలాంటి గురువు, ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్తు సృష్టి ఆరంభము నుండే వేదములుగా ప్రకటమైంది ఈ జ్ఞానము. శాస్త్రయో నిత్వాత్, ఇది బ్రహ్మసూత్రం అనమాట. అంటే ఆ శాస్త్రం అనేది ఆ యొక్క పరమాత్మ నుంచి వచ్చింది. మరి సృష్టి ఎలాగ వచ్చింది? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ అభిశంవిశంతీతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మే ఈ యొక్క సృష్టిగా, స్థితిగా, లయముగా ఉన్నది. జన్మాద్యస్య యతః, అది బ్రహ్మసూత్రం. చూసారా, బ్రహ్మసూత్రాలు కూడా ఇవే. కాబట్టి ఈ విధంగా ఆ గురువు మీకు పూర్తిగా సాక్షాత్ పరమాత్మే ప్రథమ గురువు, ఆది గురువు, జగద్గురువు. దాన్నే దక్షిణామూర్తి స్వరూపంగా చెప్తాము. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మయే. అయగ్రీవుడు దక్షిణామూర్తి. ఆ రూపాలు వేరు, పేర్లు వేరు, ఒకటే పరమాత్మ జగద్గురు ఆది గురువు. ఎందుకు జగద్గురు ఆది గురువు అంటున్నామంటే, ఎవరికైతే ఇంకా గురువు అక్కర్లేదు, నేనున్నాను. స్వామి స్థిత ప్రజ్ఞానంద, మా గురువుగారు స్వామి తత్వవిధానంద సరస్వతి, వారి గురువుగారు స్వామి దయానంద సరస్వతి, వారు గురువుగారు స్వామి చిన్మయానంద సరస్వతి. అంటే నాకు గురువు, వారికి గురువు, అందరికి గురువులు ఉన్నారు. మేమందరం ఆది గురువులం కాదు. కానీ దక్షిణామూర్తికి ఏ గురువు లేరు, అంటే ఇంకెవరికి ఆయన శిష్యుడిగా లేరు. కాబట్టి ఆయనే జ్ఞానానికి మూల ఆధారము. కాబట్టి దక్షిణ అమూర్తి, దక్షిణామూర్తి అంటే దక్షన్ అంటే అత్యంత జ్ఞాన ప్రకాశము దక్షుడు. అదేవిధంగా ఆయన అమూర్తి, రూపం లేనిది చైతన్యము. అదేవిధంగా ఏదైతే మృత్యుస్థానం అనుకుంటున్నామో దక్షిణ అభిముఖంగా ఉన్నటువంటి ఆ గురువుని దక్షిణామూర్తి అంటారు. ఏ గురువుకైతే ఇంకా గురువు లేరో, ఆయన ఎప్పుడు శిష్యుడిగా లేడో వారిని దక్షిణామూర్తి అంటారు, జగద్గురు ఆది గురువు. సో ఈ విధంగా ఆ గురువు నుండే
సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కాబట్టి ఆ గురువు నుండి ఇప్పుడు నా యొక్క డైరెక్ట్ గురువు ఇప్పుడు ఉన్నారు, అస్మద్ ఆచార్య పర్యంతం, నా గురువు వరకు, అంటే దక్షిణామూర్తి నుండి నా గురువు వరకు. దక్షిణామూర్తి, తర్వాత సప్త ఋషులు, వశిష్ఠుడు, శక్తి, తర్వాత పరాశర, వ్యాస, సుఖ, గౌడుపాద, గోవిందపాద, శంకరాచార్య, పద్మపాదాచార్య, తోటకాచార్య, అస్తామలకాచార్య, సురేశ్వరాచార్య, అలాగే అప్పటి వరకు మా గురువు వరకు, మన గురువు వరకు. ఈ గురు పరంపర నుండి మనకి ఈ విద్య వచ్చింది పరంపరగా. కాబట్టి ఇదేంటి, మీకు ఈ యొక్క నిష్కామ కర్మయోగము, ఉపాసన ఇవన్నీ మీరు చేస్తే ఆ పరిపక్వత అయినప్పుడు మీకు అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రతలనే ప్రయోజనము ఈశ్వర అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఆ ఈశ్వర కృపా కటాక్షం అనుగ్రహం వలన, ఆశీర్వాదం వల్లనే ఈ యొక్క శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు మీకు తారసపడతారు, మీకు అందుబాటులోకి వస్తారు, మీకు లభ్యమవుతాడు అలాంటి గురువు. ఆ గురువు మీ సర్వబంధనముల నుండి కూడా మీకు కట్ చేస్తారు, సిజరైన్ ఆపరేషన్ చేస్తారు. ఎందుకు? మన తల్లిదండ్రులు మనకు అన్నీ అందిస్తారు, కానీ మమకారం అనే బంధనములో మనకు ఉంచుతారు, మమకారం అనే బంధనములో. కాబట్టి తల్లిదండ్రులు మీకు బ్రహ్మజ్ఞానం అంటే మీకు సంపూర్ణమైన మోక్షము ఇవ్వరు, మమకారంలోనే బంధిస్తారు. తల్లి ప్రేమ మమకారం ఉంటుంది పాపం. అదేవిధంగా బంధువులు, మిత్రులు అందరూ కూడా మిమ్మల్ని అహంకారం పెంచి పోషిస్తారు, మీకు మునగ చెట్లు ఎక్కిస్తారు, మీరు ఎక్కలేకపోయినా బలవంతంగా ఎక్కిస్తారు పైకి. అహంకారం మీకు పుష్టి చేస్తారు. మిత్రులు, బంధువులు, కలత్రం, ధనము, అధికారం, కీర్తి, ప్రతిష్టలు, నేము, ఫేము ఇవన్నీ కూడా అహంకారం పెంచుతాయి. కానీ ఈశ్వరుడు మీకు పూర్తిగా శరణగతి మీరైతే మీకు యోగ్యత అందిస్తారు. ఈశ్వరుడు కూడా మీకు పూర్తి అమృతత్వం ఇవ్వరు, మరి ఎవరిస్తారు? ఆ ఈశ్వరుడే గురువుగా మారి మీకు పూర్తిగా అమృతత్వం ప్రసాదిస్తారు. అంటే మీరు జ్ఞానయోగం చేయాల్సిందే తప్ప, నేను పూజలు చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది, నేనేమో 35 సార్లు 50 సార్లు నేను వ్యాపారం చేసుకుంటూ కైలాస యాత్రలు తీసుకెళ్తున్నా, నీకు మోక్షం రాదు, జీరో. ఎందుకు? నువ్వు వైకుంఠపాలిలాగా మళ్ళీ పాము నోట్లో పడతావు. కాబట్టి ఆ ఈశ్వరుని కృప వలన నీకు అద్భుతమైన బ్రహ్మనిష్ఠ గురువు నీకు తారసపడాలి, గురువు దగ్గర శుశ్రూష చెయ్యాలి, గురు సేవ చెయ్యాలి, గురువు దగ్గర శ్రవణం చెయ్యాలి, గురువు దగ్గర మననం చెయ్యాలి, నిధిధ్యాసన చెయ్యాలి. ఏ గురువు? ఆ పరమాత్మ ఈశ్వరుడే గురువుగా వస్తాడు. అందువలన ఈ సృష్టిలో ఉన్న ప్రతి గురు రూపం కూడా దక్షిణామూర్తి స్వరూపం అంటారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరగా చూడాలి. అందుకే సాధారణంగా మనము ఎప్పుడు కూడా ఈశ్వరుని దృష్టి మనకు ఒకటి ఉంటుంది, గురువు దృష్టి అనగానే ఒక్కసారి తగ్గిపోద్ది మనకి. అందుకే మనకు అంతటి యోగ్యులమైన శిష్యులుగా మనం కాలేము. కాబట్టి మనకు ఆత్మజ్ఞానం మనకి అనుభూతి రాదు. ఏ క్షణం ఎప్పుడైతే మీరు ఈశ్వరుడికి గురువుకి తేడా చూడరో, అంటే ఎలాంటి స్థితి అది? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వర, గురువు, శిష్యుడు ముగ్గురు ఆత్మస్వరూపంగా ఒక్కటే, కానీ ఉపాధులు బట్టి భేదం ఉన్నది. కాబట్టి ఆ ముగ్గురులో ఉన్న తత్వం ఎలాంటిది? ఆకాశం లాంటిది. వ్యోమం అంటే ఆకాశం, వ్యాప్త దేహ సర్వవ్యాపించుకున్న చైతన్యమే ముగ్గురులో ఉన్నది. అందువలన గురువుకి మీరు ఆవహంతి ఓం అని ఒకటి ఉంటుంది. గురువుకి ఎప్పుడు కూడా తన విద్యకి వ్యాపారంగా పోల్చుకోడు. అందుకే గురువుకి గురు దక్షిణ ఇస్తారు, అప్పుడే సార్థకత. విద్య నేర్చుకున్న వారు దానికి గురు దక్షిణ రూపంలో సమర్పిస్తారు. గురువులకి గురువు డిమాండ్ చేయడు, గురువుకి దక్షిణ రూపంలో సమర్పిస్తారు. అంతెందుకు, అష్టావక్రులు జనక మహారాజుకి చెప్పాడు, నేను ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని జనక మహారాజు అడిగాడు. అష్టావక్రులు అన్నారు, మీరు గుర్రం ఎక్కుతున్నారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కుతాను, ఒకవైపు కాలు వేసి రెండవ కాలు అటువైపు వేయడానికి ఎంత టైం పడుతుంది? క్షణంలో వేస్తాను, ఆ క్షణం సమయంలో నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్తావు అన్నాడు అష్టావక్రులు. అవునా, నిజమా? అయితే బెట్ వేసుకోండి. ఏంటి బెట్టు? అయితే సరే అన్నాడు. సరే, అష్టవక్రులు అన్నారు, గురుదక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్, ముందు నా గురుదక్షిణ ఇవ్వు అన్నారు. ఓకే, కోరుకోండి అన్నారు. అంటే ఏం కోరుకున్నాడు? గురుదక్షిణ. నీ మనస్సు నాకు గురుదక్షిణగా ఇవ్వు అన్నారు. ఎందుకు అంటే మనసు పూర్తిగా సమర్పించిస్తే ఆ మనస్సుతో మళ్ళీ
ఆలోచనలు కోరికలు చేయడానికి జనకుడికి అవకాశం లేదు. ఎందుకు? మనసు దానం చేశారు, గురుదక్షిణ ఇచ్చారు గురువుకి. అదేవిధంగా జానశ్రుతి అనే ఒక గొప్ప రాజు, ధర్మాత్ముడు, ధర్మంలో అన్నదానంలో పెట్టింది పేరు. ఆయన రైక్యు అనే ఋషి దగ్గరికి వెళ్ళి తన యొక్క యావత్ సంపద, గోవులు, రాజ్యములు, సువర్ణాలు, ఆ యొక్క బంగారములు, అన్ని ముత్యాలు, ఆరాలు ఇచ్చారు. అయినా ఆయన ఈయన పరీక్షించడానికి అక్కర్లేదు పోమన్నాడు. ఆఖరికి తన యొక్క కూతుర్ని కూడా గురు సేవకి సమర్పించేశాడు. సర్వం సమర్పించి కాలు పట్టుకున్నాడు. అప్పుడు ఇవేమీ నాకు అక్కర్లేదు, నువ్వే పాలించు అని బ్రహ్మవిద్య బోధించాడు. ఛత్రపతి శివాజీ కూడా తన యొక్క ఆ యొక్క ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ ఆ యొక్క మొత్తం పట్టాభిషేకం జరిగిందో ఆ రాజ్యాన్ని గురువు సమర్థ రామదాసు సమర్పించాడు. ఆయన ఏం చేసుకుంటాడు? నీకే ఇచ్చి నువ్వు ధర్మంగా పరిపాలించి చెప్పాడు. సో ఈ విధంగా గురు దక్షిణ అనేది చాలా గొప్పది. గురువు యొక్క స్వీకృతి, గురువు యొక్క ప్రసన్నత, గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే సృష్టిలో మీకు పొందనిది లేదు. గురు ఆశీర్వాదము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపిన ఆశీర్వాదమే గురువు ఆశీర్వాదంగా వస్తుంది. ఈ విషయం ఎవరు తెలియదు. అందుకే గురువు తక్కువగానే చూస్తారు. ఈశ్వరుడు అంటే భయపడతారు. భయపడాల్సింది ఏమీ లేదు. భయం వలన అది నిజమైన భక్తి కాదు, నిజమైన జ్ఞానము కాదు. కాబట్టి భయం పోవాలి. ఆ అభయం స్థితే మోక్షం. కాబట్టి అభయ స్థితి ఇచ్చిన వారే గురువు. అందువలన ఈ యొక్క భక్తుడు భగవంతుడు భక్తుడు ఇద్దరి మధ్య కూడా సంబంధం ఉంటుంది. భగవంతుడి కోసం భక్తుడు భయపడుతూనే ఉంటాడు. ఆ భయం కూడా పోగొట్టేది గురువే. అంటే గురువు అనేవారు సర్వబంధనాలు, సర్వ రిలేషన్స్ అన్నీ పోగొడతాడు. గురువు అనేవాడు తల్లిదండ్రుల మీద ఉన్న భయం కానీ, తల్లిదండ్రులకి మీకు ఉన్న మమకారాల బంధనాలు కానీ అవి కూడా కట్ అయిపోతాయి. తర్వాత మిత్రులతో ఉన్నటువంటి బంధనాలు కట్ అయిపోతాయి. భార్యాభర్తలతో ఉన్న బంధనాలు కట్ అయిపోతాయి. ప్రజలతో మీకు ఉన్నటువంటి బంధనాలు కట్ అయిపోతాయి. ఆఖరికి దేవుడితో ఉన్నటువంటి మీకు బంధనం కూడా కట్ అయ్యి తర్వాత ఆ దేవుడే గురువుగా వచ్చి గురువుతో మీకు సంబంధం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? మీ అనుభూతి చెందినంత వరకు గురువు సంబంధం ఉంటుంది. తర్వాత గురువే అంటాడు, గురువు లేడు శిష్యుడు లేడు పో అంటాడు. ఎందుకు? నా మృత్యు నా శంక నా మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధు నా మిత్ర నా గురు నా శిష్య చిదానంద రూప శివోహం శివోహం నా శాస్తా నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా చత్వం నా చాహం నా ఛాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్ప సహిష్ణు తదేకో వశిష్ట శివకేవలోహం శివకేవలోహం. నా శాస్త్రం అప్పుడు ఉండదు, అప్పుడు గురువు లేడు, శాస్త్రము లేడు, శిష్యుడు కాదు, శాసించేవాడు లేడు, ప్రభువు లేడు, నీవు లేవు, నేను లేను, ఈ ప్రపంచము లేదు, ఏ రూపము లేదు, ఏ నామము లేదు, ఏ గుణము లేదు, ఏ కర్మ లేదు. కేవలం స్వరూపములో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఇక ఎటువంటి వికల్పాలు సంశయాలు అన్నీ ఉండవు. అన్నీ కూడా పిండి అయిపోయి రాలిపోయినాయి. కేవలం శివ మాత్రం మిగిలింది. ఆ శివ ఆత్మగా నేనే అయి ఉన్నాను, శివోహం. ఇది అద్భుతమైనటువంటి గురు పౌర్ణమి. అందువలన వ్యాస భగవానుడు వేదములు అంటే గాసడి బీసడిగా కన్ఫ్యూజ్ అయి ఉన్న వేదములన్నీ కూడా కంపైల్ చేసి ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము, ఇది సంహిత, ఇది బ్రాహ్మణము, ఇది ఆరణ్యకము, ఇది ఉపనిషత్తు అని విభజించి అద్భుతమైనటువంటి వేదాలని మన అందరికీ క్రమంగా అందించినటువంటి ఆ మహానుభావుడు, సర్వజ్ఞుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు, అవతార పురుషుడు అయినటువంటి వేదవ్యాసులు మనకి వేదములు విడదీయడమే కాకుండా బ్రహ్మసూత్రములు, అదేవిధంగా భగవద్గీత, అనేక పురాణాలు కూడాను మనకి అందించినటువంటి ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని మనం గురు పౌర్ణింగా తీసుకుంటున్నాము, ఆది గురువుగా. కాబట్టి గురువులకి, మన సంప్రదాయంలో ఉన్న గురువులందరికీ కూడా మన కృతజ్ఞత చూపెట్టాలంటే ఆ రోజు ఆ మహానుభావుడి యొక్క జన్మదినం రోజునే గురు పౌర్ణిమగా చూసుకుంటాను. సాక్షాత్తు సంపూర్ణ అంటే సంపూర్ణమైనటువంటి ప్రకాశానికి, శాంతికి నిదర్శనంగా ఆ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమగా తీసుకుంటున్నాము. ఆ మహానుభావుని చింతించండి. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా కూడాను వ్యాస ఉచ్ఛిష్టం అంటారు. ఎంతటి మహాత్ములైనా, ఎంతటి ఋషి అయినా, ఎంతటి యోగి అయినా ఈ జ్ఞానం అంతా ఒకప్పుడు వ్యాసుని నోటి నుండి వచ్చిన జ్ఞానమే అని అర్థం. కాబట్టి అంత గొప్ప మహానుభావుడి యొక్క జన్మదినం రోజున, జన్మోత్సవం రోజున మనం గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. మీరు
గురువులు ఎక్కడో ఉన్నారని వీసాలు మీరు అప్లై చేసుకొని విదేశాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆశ్రమాలు ఎక్కడ తిరగక్కర్లేదు. మీ ఇంటిలోనే ఆ దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని వ్యాస మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 రూపాలు ఏదో ఒకటి పెట్టుకొని మీరు ఆ రోజు గురు పౌర్ణమి కార్యక్రమం చేయండి. ఆ యొక్క శంకరాచార్య అలాగే మన గురువు వరకు ఈ యొక్క గురు పౌర్ణమిని మీరు స్మరించండి. ఆ గురు పరంపరని మీరు స్మరించండి. గురు శిష్య పరంపర యొక్క ఆశీర్వాదం మీ అందరికీ పుష్కలంగా లభిస్తుంది. మీ పనులు వెనక పనులకి శక్తి, మీ మాటల వెనక శక్తి, మీ ఆలోచన వెనక శక్తిగా ఆ యొక్క పంచముఖ హనుమాను యొక్క శక్తి కవచంగా మీకు లభిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు కూడా ఒక జగద్గురువు, శ్రీకృష్ణుడు కూడా ఒక జగద్గురువు. శ్రీ గురు చరణ రజ, శ్రీ గురు శరణ సరోజ రజ, నిజమన ముకుర సుధారి అంటారు మనకి. అంటే హనుమంతుడు ఒక గొప్ప గురువు. ఆయన వలనే మనకు సీతమ్మ తల్లికి ఉపదేశం జరిగి ఆ సీతమ్మ తల్లిని రాముడికి చేరుకోగలిగారు. తులసీదాసు కూడా ఆ యొక్క హనుమంతుడిని ఆశ్రయించే రాముని చేరుకున్నారు. కాబట్టి ఆ యొక్క శ్రీ గురు అంటే సాక్షాత్ హనుమంతుడు అద్భుతమైన గురువు. అదేవిధంగా కృష్ణం వందే జగద్గురువు. ఈ విధంగా గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇది గురుతత్వం గురించి ఏదో ఒక్క రోజు ఒక క్షణము తెలుసుకునేది కాదు. నిరంతరము గురువే ఆత్మస్వరూపంగా నిరంతరం స్మరణ చింతన ధ్యానంలో ఉంటే వారే ధన్యులు. ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయా. ఓం నారాయణం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతాస్య శిష్యం శ్రీశంకరాచార్య మతాస్య పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వాతికకారమణ్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.